ఛ! ఏం చేయాలనో ఏమో ఈ పాత నోట్లను బ్యాంకులో దాచుకుందామంటే 2.5 లక్షలు దాటితే లెక్కలు అడుగుతారు. పోనీ బంగారం కొనుక్కుందామంటే పాన్ కార్డుతోని లంక పెట్టిండ్రు. వాళ్ళకన్నా మంచి పెడదామంటే వామ్మో పుసుక్కున పోయి పోలీసు వాళ్ళకి చెప్తే ఏమన్నా ఉన్నదా? ఎట్లా చేయాలి ఈ పైసల్ని అని కొందరు పోయి దేవుళ్ళకి సమర్పించుకుంటారు. అసంటోళ్ళ కోసమే ఈ వార్త తెచ్చినాం, మీరందరు మంచిగా చూడాలి. పెద్ద నోట్లు హోటళ్ళ కాడ, సినిమా టాకీస్ల కాడ, దుకాణాల కాడనే కాదు, ఆఖరికి దేవుని కాడ కూడా చెల్లకుంటాయినాయి. పాత నోట్లతోని పాపాలు కడిగేసుకుందాం అనుకునేటోళ్లకు కొత్త కానూరు పెట్టిండ్రు షిరిడి సాయిబాబా గుడిలా. దేవుని గల్లలా పాత 1000, 500 నోట్లు వేయరాదని బోర్డు రాసి పెట్టిండ్రు. సీక్రెట్ కెమెరాలు మొత్తం గల్లపెట్ట మీదకే తిప్పిండ్రట, ఎవరన్నా వేస్తుంటే చూసి దొరికించుకునేందుకు. అయ్యవార్లకు ఇచ్చినా తీసుకోవద్దని కట్టడి చేసిండ్రు. ఆగో గుడికాడ కూడా గింత బిర్రెందుకు అని లావు మాట్లాడద్దట. ఎందుకంటే పాపాలు పెరిగినట్టే 10 రోజులలోనే పాత నోట్ల కట్టలు గుట్టలు లెక్క పెరిగిపోయినాయట. 10లు 100లు ఇడిచిపెట్టి అందరూ చెల్లని పెద్ద నోట్లనే వేసిపోతుండ్రట. మూటలన్నీ ఎక్కువయ్యి మేము ఎన్నడు బ్యాంకులు ఇడిపించుకోవాలి, ఇదంతా మాతోని కాదు అని ఉపాయం చేసిండ్రు. వీళ్ళని చూసి కడమ దేవస్థానాలకు కూడా పాత నోట్లు వేయొద్దని బోర్డులు పెట్టరా అంటే కొత్త నోట్లు వేయ బుద్ధిగాక చిల్లరది ఏ బుద్ధిగాక అందరూ నెత్తెంటికెళ్ళి సమర్పించుకోవాల్సిందే.